ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను బీరకాయ రొయ్యలు అయితే వండబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత రొయ్యలు కూడా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. ఆ రొయ్యలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. మొత్తం బ్రౌన్ కలర్ లాగా రావాలి ఆనియన్స్. వచ్చేంతసేపు రొయ్యలు ఇట్లా మాడిపోకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే రొయ్యల్ని ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నాను. ఇలా ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై రంగు మారాలండి. రొయ్యలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మారేంత వరకు మాడకుండా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎందుకు ఇలా ఒక కలుపుతున్నాను అంటే ఆయిల్ తక్కువగా వాడతాను నేను కర్రీస్లో, అందువల్ల కొంచెం ఒక కలుపుతున్నాను అడగంటకుండా. ఎండు రొయ్యలు అంటే నాకు చాలా ఫేవరెట్ అండి, చాలా అంటే చాలా ఇష్టం ఈ కర్రీ. మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అవి అందులో తగినంత పసుపు వేసుకోవాలి. మంచిగా పసుపు మంచిగా కలిసేలా కలుపుకోవాలి వాటిలో. తర్వాత తగినంత అల్లం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులోకి బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకున్నాను. వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసేటట్టు. చూసారు కదా, నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే ఆయిల్ బాగా వాడటం హెల్దీ అయితే కాదు కదా. సో నేనైతే ఆయిల్ కొంచెం తక్కువనే వాడతానండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే చివరిలో కొత్తిమీర వేస్తే పచ్చిగా ఉంటుంది. నేనైతే కర్రీ సగం ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తాను. తర్వాత ఉప్పు అయితే లాస్ట్కి వేస్తున్నాను ఈ కర్రీలో, ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అందువల్ల లాస్ట్లో వేస్తే కొంచెం బాగుంటుంది అని. బీరకాయలు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు. తర్వాత అవి మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. మంచిగా కారం అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. నేనైతే చేతితోనే మొబైల్తో తీస్తున్నాను వీడియో, కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది నాకు కలపడం అవన్నీ వేయడం, అందువల్ల వీడియో ఇలా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకో.